హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోకి అయితే రెస్పాన్స్ అయితే మంచిగా వచ్చింది. అంటే కొంచెం బెటర్ అయింది అన్ని వీడియోస్ కంటే. ఇట్లా బెటర్ కావడానికి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటా. సో మీరు కూడా సపోర్ట్ చేస్తుంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇక్కడ లైఫ్ ఎట్లుంటుంది రియాలిటీ చెప్తుంటా మీకు. సో ఈ ఫెబ్ 10th నుంచి రూల్స్ అనేవి వచ్చినాయి కదా ఈ సిటిజన్షిప్ గురించి. సో టాపిక్ అదే. ఈ సిటిజన్షిప్ అనేది రాదు ఇప్పటి నుంచి. అది కూడా ఎవరెవరికి రాదో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తా, ఎండ్ దాకా చూడండి, ఓకేనా? ఫస్ట్ సిటిజన్షిప్ ఎట్లా వస్తుందో ఇంతకుముందు ఎట్లుండేదో నేను చెప్తాను. ఫస్ట్ అది వినండి. దాని తర్వాత ఎందుకు రాదో ఎవరు రాదో అని చెప్తా, అది కూడా వినండి. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ కొంతమంది స్టూడెంట్ వీసా మీద వస్తారు. స్టూడెంట్ వీసా మీద వచ్చినాక పిహెచ్డబ్ల్యూ అప్లై చేసుకుంటారు. స్టూడెంట్ వీసా అనేది కొంతమందికి 1 year ఉంటుంది, కొంతమంది 2 years ఉంటుంది. అది కంప్లీట్ అయిపోయాక పిహెచ్డబ్ల్యూ అప్లై చేసుకుంటారు. పిహెచ్డబ్ల్యూ అనేది మనం వర్క్ చేసుకోవచ్చు ఆ టైంలో. ఇంకా బిజినెస్ కూడా చేసుకోవచ్చు. కొంతమంది బిజినెస్ చేసుకొని అట్లా ఓన్ కంపెనీస్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. లేకపోతే కొంతమంది జాబ్ చేసుకుంటూ స్పాన్సర్షిప్ అని కొడతారు. స్పాన్సర్షిప్ కొట్టినాక వాళ్ళకి 5 years వీసా వస్తుంది. 5 years వీసా వస్తే దాని తర్వాత ఐలర్ చేసుకుంటారు. అట్లా 7 years 8 years కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత సిటిజన్షిప్ అప్లై అనేది చేసుకుంటారు. ఇది ఫస్ట్ కేటగిరీ. కొంతమంది ఎట్లా అంటే ఇంతకుముందు చాలామంది వస్తారు అట్లా డంకి రోడ్ల ఈ పడవలల్లా అడ్డ అంటే డిఫరెంట్ రూట్స్ ఉంటాయి. ఆ రూట్లలో వస్తుంటారు. ఆ రూట్లలో వచ్చి ఇల్లీగల్గా అంటే వాళ్ళకి ఒక ఐడెంటిటీ అనేది ఉండదు. ఇక్కడ వాళ్ళకి ఒక వ్యాలిడ్ వీసా అనేది ఇక్కడ ఉండదు. వాళ్ళు ఒక 10 years 15 years అట్లా గడిపించేస్తారు. కాలం గడిపించేసి అప్పుడు ఒక సొలిసిటర్ని పెట్టుకుంటారు, ఒక లాయర్ని పట్టుకొని అప్పుడు వాళ్ళు పిఆర్కి అనేది అప్లై చేసుకుంటారు. సో అది సిటిజన్షిప్ అనేది అప్పుడు వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఉన్నారు కదా, అది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ కేటగిరీ వాళ్ళు క్లియర్గా ఉంటారు. సెకండ్ కేటగిరీ వాళ్ళు ఇట్లా ఏం ఐడెంటిటీ లేకుండా అట్లా సిటిజన్షిప్ అనేది తెచ్చుకుంటారు. ఇప్పుడు వీసా ఎవరు రాదా అంటే ఈ సెకండ్ కేటగిరీ వాళ్ళకి. వాళ్ళు 10 years బ్యాక్ రాని, 20 years బ్యాక్ రాని, ఎప్పుడైనా రాని, వాళ్ళు ఒకవేళ ఇప్పుడు 10th Feb తర్వాత అప్లై చేస్తే 10th February తర్వాత 2025 తర్వాత అప్లై చేసిన వాళ్ళకి అసలు వాళ్ళకి రాదు. ఎందుకంటే ఇక యూపీ గవర్నమెంట్ అనేది ఫిక్స్ అయిపోయింది అట్లాంటి వాళ్ళకి ఇవ్వద్దు అని. ఒకవేళ కొంతమంది అయితే ఆల్రెడీ అసలేం అనేది అసలేం సైడ్ వెళ్తుంటారు. అసలేం అంటే ఏంటంటే వాళ్ళ ఓన్ కంట్రీలో వాళ్ళకి ఏమైనా థ్రెట్ ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, వాళ్ళకి ఇక వాళ్ళ కంట్రీకి ఇబ్బంది ఉన్నా కూడా, వాళ్ళకి ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళ ఆడికి పోకుండా వాళ్ళకి అసలేంలో అనేది ఉంచుతారు. సో కొంతమంది దానికి అసలేంకి దాన్ని జాయిన్ అయిపోతారు. అట్లాంటిది. ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చే ముందు మీకేం స్కిల్స్ ఉన్నాయో దాని మీద డిపెండ్ కాకుండా ఈ కంట్రీలో ఏం డిమాండ్ ఉంది జాబ్ అట్లాంటిది చూస్ చేసుకో, అంటే అట్లాంటి స్కిల్స్ అనేది నేర్చుకొని రాండి. మీరు చాలామంది ఏంటంటే నాకు ఆ స్కిల్ ఉంది, ఈ స్కిల్ ఉంది, నేను ఇక్కడ వర్క్ చేస్తే ఇంత వస్తుంది కదా, అక్కడ చేస్తే ఇంకెక్కువ వస్తుంది అని అట్లా ఒక ఊహలు వస్తారు. అక్కడ చేసింది వేరు, ఇక్కడ చేసింది వేరు. అక్కడ అవసరాలు వేరు, ఇక్కడ అవసరాలు వేరు. ఇండియా అనే కాదు, ఏ కంట్రీస్ అయినా సరే. ఇప్పుడు నేను చేసేది మన కోసం చేస్తున్నా. సో మన ఇండియాలో అవసరం వేరు, ఇక్కడ యూకేకి అవసరం వేరు. యూకేలో ఇంతకుముందు ఐటీ అనేది అప్పట్లో లేకుండే. సో అప్పట్లో చాలామంది వచ్చినారు. అప్పట్లో అక్కడ వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ ఉండి ఇక్కడ క్లిక్ అయ్యి సక్సెస్ఫుల్ అయినారు. సో అప్పటిలెక్క ఇప్పుడు లేదు. ఇప్పుడు యూకేకి ఏం అవసరం, ఈ గవర్నమెంట్కి ఏం అవసరం, ఇక్కడ ఉన్న కంపెనీస్కి ఏం అవసరం, ఆ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. నేను ఇది ఒక్కటే చెప్పగలుగుతా, ఇంకా నేను ఏం చెప్పలేను. చలో మరి, రైట్, బాయ్.